హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ చేతులారా పోగొట్టుకున్నారా అని చెప్పుకోవచ్చు. 100% చేతులారా పోగొట్టుకున్నారా అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్ కూడా భారీ మార్పులు చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఒక్కసారి మరి ఫస్ట్ మ్యాచ్కి ఓటమికి అయిన ప్రధాన 4 కారణాలు అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మెయిన్గా ఫస్ట్ కారణం వచ్చేసి క్యాచెస్ విన్ యూ మ్యాచెస్ అని ఊరికే రాదు ట్యాగ్ లైన్ అనేది మరోసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఏకంగా 5 ఛాన్సులు అయితే ఇచ్చిళ్ళు ఇంగ్లాండ్కి ఫస్ట్ ఇన్నింగ్స్లో. వాళ్ళు ఆడుతున్న ఫస్ట్ ఇన్నింగ్స్లో బెన్ డక్కెట్ 15 మీద ఉన్నప్పుడు క్యాచ్ మిస్ చేసిళ్ళు. అతను ఏకంగా 62 అయితే కొట్టిండు. ఓలీ పోపు 62 మీద ఉన్నప్పుడు అతని క్యాచ్ మిస్ చేసిళ్ళు. అతను ఏకంగా 106 అయితే కొట్టిండు. ఇక హరిబ్రూక్ది చెప్పాల్సిన అవసరం లేదు. ఇతనికి ఏకంగా 3 ఛాన్సులు అయితే ఇచ్చిళ్ళు. 0 పైన అవుట్ అయింది అతను. అన్ఫార్చునేట్లీ అది నో బాల్. ఇక అతను 46 మీద ఉన్నప్పుడు క్యాచ్ మిస్ చేసిళ్ళు. అండ్ 82 మీద ఉన్నప్పుడు కూడా క్యాచ్ అయితే మిస్ చేసిళ్ళు. ఏకంగా అతను 99 అయితే రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇవన్నీ కూడా క్యాచెస్ తీసుకుంటే 100% ఈ మ్యాచ్ టీమిండియా గెలిచి ఉండేది. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి ఈ టీమిండియా ఓటమి కారణం వచ్చేసి ఈ క్యాచెస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లోకి వెళ్ళి ఎస్ఎఫ్సి జేసలు 4 క్యాచ్లు అయితే మిస్ చేసిండు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక క్యాచ్ అయితే మిస్ చేసిండు. మొత్తం కలిపి దాదాపు 4 క్యాచ్లు అయితే మిస్ చేసిండు. అన్ఫర్గెటబుల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు జేసోలకైతే. ఇక నెక్స్ట్ రీజన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పుకోవచ్చు. లోయర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ అయితే లేదు టీమిండియా తరఫున. మరోవైపు ఇంగ్లాండ్ చూసుకుంటే మళ్ళీ లోయర్ ఆర్డర్ నుంచే టూ మెనీ రన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. బట్ మన ఆటలో చూసుకుంటే టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ 4 వికెట్లు పోయిన తర్వాత కొలాప్స్ టప్ప వికెట్లు అయితే పడ్డాయి. జస్ట్ 40 రన్స్కే 7 వికెట్లు అయితే ఓడిపోయారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఏమన్నా మరి కంబ్యాక్ చేస్తారు, ఇంప్రూవ్ అవుతారు, లోయర్ ఆర్డర్ నుంచి మంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది అనుకుంటే ఎప్పుడైతే రిషబ్ పంత్ కేఎల్ అవుట్ అయిందో ఇక తర్వాత మళ్ళీ టప్ప వికెట్లు అయితే కోల్పోకుండా వచ్చినాయి. కరుణ్ నాయర్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్. జస్ట్ 30 రన్స్కే 6 వికెట్స్ అయితే కోల్పోయారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో అదే ప్రాబ్లం కనబడేది, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదే ప్రాబ్లం అయితే కంటిన్యూ అయింది. సో ఇది కూడా మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు ఓటమి కారణం. గౌతమ్ గంభీర్ కూడా చెప్పింది అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో మా టార్గెట్ వచ్చేసి 600 బట్ 470కే మా వాళ్ళు అయితే అవుట్ అయ్యారు అని చెప్పిండు. ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, దట్టు మంచి హెల్ప్ఫుల్ కండిషన్స్ అయితే ఉన్నాయి. మంచి ఎండ కాస్తుంది, బాల్ అనేది బ్యాట్ మీదకి వచ్చింది. ఖచ్చితంగా మేము 600 కొడతారు అన్నారు. బట్ సీన్ చూసుకుంటే లోవర్ ఆర్డర్ నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ రాలేదు. కరుణ్ నాయర్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్. సో ఓవరాల్ చూసుకుంటే లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి అయితే టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రిషబ్ పంత్ కేఎల్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ టప్ప వికెట్లు అయితే పడ్డాయి. సో 2 ఇన్నింగ్స్లో కూడా సేమ్ ప్రాబ్లం అయితే కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో కొన్ని భారీ మార్పులు అండ్ ఆర్ట్స్ తీసుకునే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి బౌలింగ్లో మనం ఒకటే మెయిన్ బౌలర్తో వెళ్ళినట్టయితే అనిపించింది. బుమ్రా మినగైస్తే అందరి దగ్గర కూడా 2 మెనీ రన్స్ అయితే వెళ్ళాయని చెప్పుకోవచ్చు. ఏకంగా ప్రసిద్ధి కృష్ణ ఓవర్కైతే 6 అయితే ఇచ్చిండు రన్స్. 2 ఇన్నింగ్స్లో కూడా 6+ ఎకానమీతో అయితే బౌలింగ్ అయితే వేసిండు అతను. టూ మచ్ రన్స్ అయితే లీక్ ఇస్తూ వస్తున్నాడు. మరోవైపు బుమ్రా అండ్ సిరాజ్ కొంచెం మంచిగా రాణిస్తే నెక్స్ట్ స్పెల్లో దాన్ని అయితే కంటిన్యూ చేయలేకపోయాడు. 2 మెనీ రన్స్ అయితే లీక్ వేసిండు. మొత్తం 2 ఇన్నింగ్స్లో కలిపి 220 రన్స్ అయితే ఇచ్చిండు. 5 వికెట్లు తీసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లే తీసిండు. బట్ టూ మచ్ డ్యామేజ్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. రన్స్ 2 మెనీ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ దగ్గర నుంచి అయితే టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. మరి ఇక్కడ కూడా మంచిగానే రాణిస్తాను అనుకున్నాం. బట్ టూ మచ్ డిసప్పాయింట్ అయితే వేసిండు. ఇక మహమ్మద్ సిరాజ్ దగ్గర నుంచి కూడా గతంలో ఉన్నట్టయితే షార్ప్నెస్ అయితే మనకైతే కనబడతలేదు. గతంలో మనం చూసినాం యాంగిల్తోని లోపలికి బయటకు తీసుకొచ్చిండు బాల్ని. బట్ అలాంటి డెలివరీస్ అయితే మనకైతే కనబడతలేవు. ఓవరాల్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం మహమ్మద్ సిరాజ్ చాలా బెటర్ కంబ్యాక్ చేసినప్పుడు కూడా
వికెట్స్ అయితే రాలేవు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నాడో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. షార్దుల్ ఠాకూర్ కూడా 2 మిలియన్ రన్స్ అయితే లీగ్ చేసిండు. సెకండ్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసినప్పుడు కూడా ఓవర్కి అయితే 5.1 రన్స్ చొప్పున అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6 ఓవర్లు ఇచ్చిండు, దాంట్లో కూడా 6.3 ఎకనామిక్ అయితే మనకైతే కనబడుతుంది. సో షార్దుల్ ఠాకూర్ కూడా తక్కువ ఓవర్స్ లోనేనని 2 మిలియన్ రన్స్ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ లో చూసుకుంటే బుమ్రా మినగిస్తే మనకు వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కనబడతలేడు. ఇక తర్వాత రీజన్ వచ్చేసి కెప్టెన్సీ. ఖచ్చితంగా కెప్టెన్సీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి శుభ్మన్ గిల్ దగ్గర. ఎందుకంటే స్క్వాడ్లో షార్దుల్ ఠాకూర్ ఎందుకు తీసుకున్నారు? అసలు ఊరికే బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ కోసం తీసుకున్నారా అతన్ని? నెంబర్ 8 కోసమే అతన్ని తీసుకున్నారా బ్యాటర్గా అన్నట్టయితే మనకైతే కనబడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో క్లౌడ్ కవర్ ఉంది. అతను యూజువల్గా సింగ్ బౌలరు, పేస్ ఎక్కువ అయితే ఉండదు. అరౌండ్ 135, 140 లోపే వేస్తాడు. స్వింగ్ మంచిగా వేస్తాడు బోత్ సైడ్స్. అలాంటి కండిషన్స్లో అతనికి బౌలింగ్ ఇస్తే ఖచ్చితంగా వికెట్స్ అయితే తీసుకొచ్చేవాడు. మళ్ళీ లాంగ్ స్పెల్ అయితే అతనికైతే రాలేదు. ఒక 2-3 ఓవర్లు ఇచ్చిండు, 2-3 4లు పోతే గిట్ట మళ్ళీ వేరే బౌలర్ అయితే తీసుకొచ్చిండు శుభ్మన్ గిల్. కెప్టెన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మనం ఎటువంటి క్వశ్చన్స్ అయితే రైజ్ చేయొద్దు. పోను ఇంప్రూవ్ అయితే చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అంత పెద్ద జడ్జ్ అయితే మనం అయితే చేయలేము కాబట్టి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది ఆ బౌలింగ్ రొటేషన్స్లో. ఎందుకంటే కండిషన్స్ తగ్గట్టు బౌలర్ అయితే యూజ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే ఈ 4 ప్రధాన కారణాలు అయితే మనకైతే కనబడుతున్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి క్యాచెస్ విన్నింగ్ మ్యాచెస్, సెకండ్ వచ్చేసి లోయర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ లేదు, థర్డ్ వచ్చేసి బౌలింగ్లో ఒకటే బౌలర్ మనకైతే కనబడుతాడు, అది కూడా జస్ప్రీత్ బుమ్రానే. ఇక ఫోర్త్ రీజన్ వచ్చేసి కెప్టెన్స్లో కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. ఇవి 4 రీజన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఫస్ట్ మ్యాచ్ ఓటమికి వచ్చేసి ఖచ్చితంగా ఫస్ట్ 3 days మన టీంని అయితే డామినేట్ చేసింది. 100% ఈ మ్యాచ్ గెలుస్తా అనుకున్నాం. ఎందుకంటే అక్కడ 5 సెంచరీలు అయితే కనబడ్డాయి మనకి. 5 సెంచరీలు కొట్టిన తర్వాత కూడా ఒక మ్యాచ్ ఓడిపోయిందంటే అది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు డైజెస్ట్ చేసుకునడానికి. సో అదే మనకైతే కనబడ్డది. లాస్ట్ డే రోజు 4th ఇన్నింగ్స్లో 350 అయితే కొట్టిళ్ళు. మన బౌలర్స్ అక్కడనే అర్థమవుతుంది మరి. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్కి కొన్ని ఆర్స్ కలిసి తీసుకునే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు అక్కడ. బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్, ఆకాశ్దీప్, కుల్దీప్ యాదవ్ను కూడా తీసుకురావాల్సిందే. వెస్ట్ స్పిన్నర్స్కి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ మనకు తెలుసుగా ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఖచ్చితంగా 100% కుల్దీప్ యాదవ్ ఆడాలి నెక్స్ట్ మ్యాచ్. అండ్ ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో ఇంకొక బౌలర్ని అయితే తీసుకురావాలి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్లో జరగబోతుంది కాబట్టి అక్కడ కూడా ఇలాంటి కండిషన్స్ ఉంటాయి సిమిలర్గా. బట్ ఖచ్చితంగా కొంచెం స్వింగ్ అయితే ఉంటుంది అక్కడ కూడా. సో కాబట్టి ప్రసిద్ధి కృష్ణ హిట్టింగ్ ది డెక్ బౌలరు కాబట్టి అతన్ని పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ని తీసుకెళ్తే బెటర్ అయితే ఉంటుంది. హర్షదీప్ సింగ్ కూడా ఇక్కడ కౌంటీ మ్యాచెస్ ఆడిండు, మంచి పర్ఫార్మెన్స్ కూడా చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. అండ్ కుల్దీప్ యాదవ్ అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావాలి. నెంబర్ 3, నెంబర్ 4 ఆడే బ్యాట్స్మెన్ని నెంబర్ 6 ఆడిస్తే చూసినాక ఫస్ట్ మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ వచ్చిందో కరుణ్ నాయర్ దగ్గర నుంచి. సో కాబట్టి తన యూజువల్ పొజిషన్లో ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 7లో అక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఆడితే బెటర్ అయితే ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి ఆడాలంటే ఖచ్చితంగా సాయి సుదర్శన్ ఆరు, కరుణ్ నాయర్ వీళ్ళిద్దరిలో ఒకరికే ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడైతేనే నితీష్ కుమార్ రెడ్డి ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్కి అయితే టూ మనీ చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. July 2 అంటే ఇంకా 1 week గ్యాప్ అవుతుంది. సో 1 week గ్యాప్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై అయితే చేసుకుంటారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్కి అయితే కొన్ని హార్స్ కలిసి తీసుకునే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఒకసారి నెక్స్ట్ మ్యాచ్కి ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. 4లో శుభన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో రవీంద్ర జడేజా, 8లో కుల్దీప్ యాదవ్, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో మహమ్మద్ సిరాజ్, 11లో హర్షదీప్ సింగ్. ఈ 11తో వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది.
అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనకి ఇక్కడ కవర్ అయినా అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్తో మెన్షన్ చేయండి. మరి నెక్స్ట్ మ్యాచ్కి మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్తో మెన్షన్ చేయండి.